కూటమి ప్రభుత్వంలో ఎప్పుడైనా అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే ఆ కూటమిలో ఉన్న మరొక పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం అనేవాడు నిలదీసి ఆ తప్పుల్ని సరిచేయాలి. కానీ ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, దేవాన్స్ అయినా పర్లేదు, నా ప్యాకేజీ నాకు ఇస్తే చాలు, నా సినిమాలకి టికెట్ పెంచితే చాలు అన్నట్టుగా ఉన్నాడు తప్ప ఈరోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు, పిఠాపురంలో చచ్చిపోతే రేపు చేసే పట్టించుకోరు. ఇంకా ఆయన కోసం వచ్చి బైక్ సైలెన్సర్లు తీసేసి ఎల్లమన్నోళ్ళు చనిపోతే కూడా పరామర్శించడు. ఇంకా రైతులు చచ్చిపోతే పట్టించుకోరు. ఇంక దేనికి ఈయనకి డిప్యూటీ సీఎం పోస్టు, దేనికి ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు? మళ్ళీ ఆయన మాట్లాడుతూ నేను షూటింగ్లు చేసుకుంటా రాజకీయాలు చేస్తా. ఎవరు అడిగారయ్యా నిన్ను షూటింగ్లు చేయొద్దని? నువ్వు చెప్పావు. నేను పార్టీ పెట్టేది ప్రజల కోసం, నేను సినిమాలు చేయను, పూర్తి టైం ప్రజలకి కేటాయిస్తానని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఒక్కసారి గెలిపించండి, మీ తలరాతలు మారుస్తానని అడుక్కొని ఈరోజు గెలిచిన నువ్వు కనీసం ఎక్కడైనా ఏ ఒక్క వర్గాని కోసమైనా, అంటే రైతు కానీ, మహిళ కానీ, విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ ఎవరి కోసమైనా మాట్లాడావా? అండగా నిలబడ్డావా? లేదు. మళ్ళీ షూటింగ్లు చేసుకుంటే షూటింగ్ చేసుకో, నీకెందుకు పాలిటిక్స్?